ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జగన్ పాలనలో ఆగిపోయిన రాజధాని పనులను కూటమి ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజధాని నిర్మాణం కోసం 50,000 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకొచ్చారు. ప్రపంచ బ్యాంక్ హడ్కో నుంచి నిధులు రావడంతో సిఆర్డీఏ పరిధిలో జోరుగా పనులు సాగుతున్నాయి. 3 ఏళ్లలో కీలకమైన రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతిరోజు 30,000 మందికి పైగా కార్మికులు రాత్రి పగలు పనిచేస్తున్నారు. రాజధానిలో కీలకమైన ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తేదీలతో సహా ప్రకటించారు సీఎం చంద్రబాబు. 2027 మే నాటికి ట్రంక్ రోడ్లు, రాజధాని లేఅవుట్లు, అసెంబ్లీ భవనం, 2028 జూన్లో హైకోర్టు, 2028 ఆగస్టు 4 నాటికి ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తవుతాయి. మొత్తం 56,000 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణం పూర్తయింది. రాజధాని కోర్ క్యాపిట్ ఏరియాని 16వ నంబర్ జాతీయ రహదారిలో అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా పూర్తయింది. త్వరలోనే ఈ మార్గం అందుబాటులోకి రానుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తవడంతో కాజా టోల్ ప్లాజా నుంచి వెలగపూడి ఐకానిక్ వంతెన మీదుగా గొల్లపూడి దగ్గర బెజవాడలోకి ఎంటర్ అవ్వచ్చు. కేవలం ప్రభుత్వ పరిపాలనా ప్రాంతంలా కాకుండా అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారు. ఎయిమ్స్, అలానే SRM, VIT వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు అమరావతి కేంద్రంగా పనిచేస్తున్నాయి. బిట్స్, పిలానీ, XLRI వంటి మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా అన్ని రంగాలకు చెందిన సంస్థలు అమరావతిలో కొలువు తీరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మార్పులు చేయడం ద్వారా అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా గుర్తించాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేపడితే అమరావతికి రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభిస్తుంది. గతంలో సీఎం చంద్రబాబు ప్లాన్ చేసిన విజన్ 2020 సైబరాబాద్ రూపంలో సాకారమైతే చంద్రబాబు దార్శనికతను నిదర్శనంగా మరో 2 ఏళ్లలో అమరావతి ఐకానిక్ సిటీ వాస్తవంగా మారనుంది. కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం చాలా మందికి జీవితాశయం అయితే ఏపీ సీఎం చంద్రబాబుకి అలవాటు అని చెప్పాలి. అంబిషన్ హ్యాబిట్ గా మారితే అమరావతి లాంటి అద్భుతాలు ఆవిష్కారమవుతాయి.